హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాజియాస్ బ్యూటీ అండ్ కిచెన్. ఈ వీడియోలో మీకు ఒక మంచి ట్రిప్ చెప్తానండి. మనకు న్యాచురల్గా ఉండే ఐలాషెస్ని ఫాల్సెస్ లేకోకుండా ఎలాగ ఫాల్సెస్ లాగా పెట్టుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేనైతే లైట్గా కన్సీలర్ అనేది అప్లై చేశానండి. అంతే, కన్సీలర్ పౌడర్ అనేది అప్లై చేశాను. అలాగే ఐబ్రోస్ కూడా షేప్ చేశానండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారా మన ఐలాషెస్ ఎలా ఉన్నాయో? చూడండి, మనము ఎదురుగా చూస్తున్నప్పుడు ఎటువంటి కర్ల్ తిరిగినట్లు లేదు, నార్మల్గా ఉంది మన ఐలాషెస్. ఇది వచ్చేసి ఐలాష్ కర్లర్ అండి. ఇది కంపల్సరీ ఉండాలి. ఇది ఉంటేనే మనకు బాగా కర్ల్ అనేది ఐలాష్ బాగా వస్తుందండి. చూసారా, ఒకసారి లైట్గా అన్నాను, మళ్ళీ ఒకసారి మనము కొద్దిగా లైట్గా ప్రెస్ చేయాలండి. కన్ను దగ్గర కదా, జాగ్రత్తగా చేయండి. ఎవరైనా కొద్దిగా ఒక నిమిషం ఒక 20 సెకండ్స్ 10 సెకండ్స్ అలా పట్టుకోవాలండి, ప్రెస్ చేయాలి. ఇది చూసారా, మెబిలిన్ మస్కరా అండి. అలా చేసిన తర్వాత ఒకసారి మస్కరాతో మనము అప్లై చేసుకోవాలి. చూసారా, ఆ కర్ల్ అనేది సరిగ్గా వచ్చిందా లేదా అని చెక్ చేయాలండి. మస్కరా అప్లై చేస్తేనే మనకు బాగా విజిబిలిటీ అనేది ఉంటుంది. చూసారా, అప్లై చేస్తున్నాను. తర్వాత ఇది వచ్చి స్పూలీ అండి. అంటే మస్కరా అప్లై చేసిన తర్వాత దీంతో మనము కోమ్ చేయాలన్నమాట. అంటే మస్కరా అప్లై చేసినప్పుడు హెయిర్ జాయింట్ అవుతుంది కదండి, దాన్ని విడదీయడానికి ఈ స్పూలీతో లైట్గా దూగినట్లు అన్నామంటే ఇంకా బాగా ఈవెన్గా వచ్చేస్తుంది. మీరు ఏదైనా మీ ఇంట్లో చిన్నది దువ్వెన ఉన్నా దువ్వెనతో ఒకసారి దూగండి, సరిపోతుంది. చూసారా ఎలా వచ్చిందో? ఆ ఐకి ఈ ఐకి తేడా చూసారా అండి, డిఫరెన్స్. నాకు ఇంకా కర్ల్ కావాలనుకుంటున్నా. సో మస్కరా పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ కర్లర్తో అలా అనాలండి. చూసారా, ఇప్పుడు కొంచెం స్టిక్కీగా ఉన్నట్లుంటుంది, తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలండి. ఇదిగో చూసారా, ఒక 5 సెకండ్లు అలా పట్టుకొని అన్నామంటే ఇంకా బాగా స్టిఫ్గా అలాగే నిలబడుతుంది. మీరు ఇలా చెక్ చేసుకుంటూ మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ట్రై చేయొచ్చండి. ఇంకా అది కర్ల్ అలాగే ఉంటుందన్నమాట. మీరు ఏ పార్టీకి వెళ్ళా ఒక రోజు మొత్తం కూడా అలాగే ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఈ ట్రిక్ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు ఒకసారి తెలపండి. చాలా న్యాచురల్గా అండి. ఇప్పుడు నేను రెండో ఐకి ఎటువంటి కర్ల్ అనేది యూజ్ చేయలేదు, జస్ట్ మస్కరా అనేది అప్లై చేస్తున్నామండి. ఇది న్యాచురల్గా ప్రతి ఒక్కరం చేసేవాళ్ళమే కదా. తర్వాత దీన్ని కూడా స్పూలీతో బ్రష్ చేస్తున్నాను, అంటే కోమ్ చేస్తున్నానండి. చూడండి డిఫరెన్స్ మీరే, లెఫ్ట్ ఐ రైట్ ఐ ఎలా ఉందో. కర్ల్ చేయడం వల్ల, మస్కరా పెట్టడం వల్ల, ఇలా కోమ్ చేయడం వల్ల అవి కర్ల్ అనేది ఎంత బాగా మనకు కనిపిస్తుంది చూడండి. మీరు ఏదైనా పార్టీకి కానీ ఫంక్షన్కి కానీ మేకప్ చూసారండి, అక్కడ ఆ ఐలాష్ అనేది మన పైన స్కిన్కి టచ్ అవుతుందన్నమాట కర్ల్ చేసినప్పుడు. అలా టచ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, టచ్ అవ్వడం లేదు, నార్మల్గానే ఉంది చూడండి. సో అది డిఫరెన్సు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా అండి, రెండు ఐ చూడండి డిఫరెన్సు, మీకే బాగా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను పైన అప్పర్ లైన్ వాటర్ లైన్కి మాత్రమే కాజల్ అనేది అప్లై చేస్తున్నానండి. మీరు ఏ కాటికైనా పెట్టుకోండి. ఇది న్యాచురల్ అనమాట. న్యాచురల్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఏదైనా ఫంక్షన్కి పార్టీకి ఎక్కడైనా వెళ్ళాలని ఐ మేకప్ చేసుకున్న ఫాల్సెస్ పెట్టకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ట్రిక్. ఇది న్యాచురల్గానే చూపిస్తున్నానండి. ఇక్కడ ఎటువంటి మేకప్ ఏం వేయలేదు, జస్ట్ నేను కన్సీలర్ ఒకటి ఐ చుట్టూ అప్లై చేస్తాను అంతే. ఎంత తేడా ఉంది చూసారా అండి. ఇది ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేసి ఆల్ అనేది సెలెక్ట్ చేయండి. అప్పుడే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తూనే ఉండండి. చూసారా అండి, ఇది ఎంత బాగా ఉందో. ఇక్కడ ఫాల్సెస్ పెట్టలేదండి. థ్యాంక్ యూ.